మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ప్రతి రూపాయి కూడా నీ కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి రూపాయి ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి అక్కిస్తాం. ఇప్పుడు ఆస్తులు వంచుమని అడుగుతానే కదా నువ్వు ఈ గొడవ కవితకతోని. ఇలా మా కాంగ్రెస్ గురించి నీకెందుకు పోయి మాట్లాడు, ఫస్ట్ నీ కుటుంబం గురించి మాట్లాడు. మొత్తం డాటా ఇచ్చింది కవితక్క, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఇప్పుడు మొదలు అస్సలు కథ మొదలైంది. ఇప్పుడు అస్సలు కథ మొదలైంది అంటున్నా. పాపంగా ఇంట్లో ఆడిబిడ్డను కూడా ఎల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. సమానంగా ఆస్తి అడిగింది. మరి ఆస్తి సంగతి ఏందో తేల్చకుండా ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? కవితను పాపం కవితను బయటికి వెళ్ళగొడుతున్నారు. ఈ ఆస్తి పంపకాలు అనేది కవితను బయటికి వెళ్ళగొడుతున్నారు. ఎందుకు వెళ్ళగొడుతున్నారో గజ్జెప్రా కేటీఆర్, నేను అడుగుతున్నా కదా. ఇటు ప్రజలను మోసం చేశారు, ప్రజలను మభ్యపెట్టారు, తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశారు, తెలంగాణ ఉద్యమకాలను నాశనం చేశారు, తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని. ఇటు చివరికి వస్తే సొంత ఆడిబిడ్డ కూడా పాపం ఆమె ఎంతో కొంత కష్టపడదు తెలంగాణ కోసం. కవితగా ఆమె కూడా కష్టపడ్డదయ్యా తెలంగాణ కోసం. ఆమెను కూడా బయటికి వెళ్ళగొట్టే కార్యక్రమం చేశారు. సొంత ఆడిబిడ్డను కేసీఆర్ నీకేమి నీతి నిజవుతున్నాయా? నాకు అర్థం కాలే. సొంత బిడ్డనయ్యా అంటే సొంత బిడ్డను కూడా బలి ఇవ్వడానికి మీరు సిద్ధపడ్డారంటే ఇక మీ అంత నీచులో కూడా ఉన్నారా భయ్? ఉన్న ఒక్క ఆడిబిడ్డ. మీరు ఇంట్లో ఆడిబిడ్డనే మోసం చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలందరినీ మోసం చేస్తారన్నట్టే కదరా భయ్ మీరంతా. ఇంట్లో ఆడిబిడ్డనే. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలందరినీ మోసం చేయడానికి మీరు సిద్ధమైనట్టే కదా. ఆమె అడిగింది సామాజిక న్యాయం ఉండాలని అడిగింది. అడిగినందుకు ఆమెను బయటకు పంపిస్తారా? బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? బీసీలకు 42% కాంగ్రెస్ ఇచ్చింది వాస్తవమే కదా. ఆ రిజర్వేషన్ ఇచ్చింది, దానికి మద్దతు చేస్తే అయిపోతుండే అని ఇది డిస్కషన్. అసలు డిస్కషన్ అసలు ఏందక్క ఈ ప్రాబ్లం అంత అంటే ఇవి అసలు కథ ఇది. ఇంట్లో కేటీఆర్ మొత్తం విమర్శన ఎత్తుడు, కానీ మనం కూడా కొన్నిటికి ఒప్పుకోవాలి కదా. 42% రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ 42%కి మనం కూడా సపోర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ముందట పెట్టిండ్రు, అది పార్లమెంట్లో బిల్ అయితే బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. బీసీలకు మనం కూడా ఇయ్యమని ఒత్తిడి పెరిగితే బీసీలను మనం కూడా బీసీలందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు అన్నందుకు పిచ్చకుంట్ల బిల్లు అది. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చడం అవసరమా? బీసీలు అంటోళ్ళు ఆగుతారా? వాళ్ళు పిచ్చకుంట్లోళ్ళు అన్నట్టు కేటీఆర్ అంటోడు మాట్లాడు. ఆమెనే స్వయంగా చెప్తున్న మాట ఇది. బీసీల గురించి మాట్లాడినందుకే ఇంకా ఎస్సీ వర్గీకరణకు మనం కూడా మనం ఉన్నప్పుడు ఎట్లా చేయలేదు. ఆ ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు ఆ బహిరంగ సభలో మేము కూడా ఆనాడు లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ వేయమని అని మాట్లాడితే అయిపోతుండే కదా అని అన్నందుకు ఇక మాదిగోల గురించి మాదిగోల గురించి మనం ఎట్లా మాట్లాడుతాం? మనకేం అవసరం? వర్గీకరణ అయితేంది పోతుంది, దాని గురించి నీకెందుకు అని చెప్పి ఆమెను మాట్లాడింది. ఇదంతా ఇంట్లో జరిగిన ముచ్చట. సామాజిక వర్గాల గురించి మాట్లాడాలి, ఎస్సీలు ఎస్టీల బీసీల గురించి మాట్లాడితేనే మన పార్టీ ఉంటుంది అని చెప్పి ఆమె ప్రబోల్ ముందట పెట్టినందుకు నువ్వు ఎస్సీల గురించి వకాలతు పుచ్చుకుంటున్నావు, బీసీల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమెను ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మీ మనసులో వేరే ఉన్నది, కానీ ఈమె ఎక్కువ మాట్లాడుతుంది. ఊకే ఎస్సీలు బీసీలు అని ఊకే ధర్నాలు రస్తారోకోలు చేస్తుంది. కరెక్ట్ కాదు. మన పార్టీ బలోపేతం కావాలి, మన పార్టీ కోసం పనిచేయాలి, కానీ ఈ ఎస్సీల బీసీల గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి కేటీఆర్ కండిషన్ కవిత. ఇది వాస్తవం కాదా? మీ ఇంటర్నల్ విషయాలే ఇవన్నీ బయటికి వచ్చినాయి కదా. ఆమెను చెప్తుంది, మేమన్నా ముచ్చట కదా. అయ్యో నాకు తెలియదు ఈ విషయం అంతా. ఆమె చెప్తే వింటున్నాం అంతే. మా అయితే గజలకాంతం చెప్పాడు, గజలకాంతం కాదు ఆమె చెప్పిన ముచ్చట్లా నేను చెప్తున్నాను. బీసీల గురించి మాట్లాడినా ఎందుకు మాట్లాడలేదు, ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేదు, వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నందుకు ఈ మాదిగోని గురించి బీసీల గురించి మాట్లాడడానికి మన పార్టీ లేదు.
మన పార్టీ సిస్టమ్ వేరే ఉన్నది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆమెను మాట్లాడు. ఇదంతా కాదు, ఈమెను బయటికి పంపిస్తేనే బెటర్ అని చెప్పి తండ్రి కొడుకులు నిర్ణయం తీసుకున్నారు. ఇది వాస్తవాలు. అంటే నీకు బీసీల మీద గంత కక్ష ఉన్నది అని అంటే ఏమన్నట్టే, అంటే మీరు వాస్తవానికి మీ సిస్టము, మీ సిద్ధాంతమే ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీలను ఎవరు లెక్కేయలేదు, దళితులను కూడా లెక్కేయలేదు. అది వాస్తవ విషయం. కానీ మీరు ఉన్నది బయటపడ్డది కదా. నీ ఇంట్లో ఒక ఆడబిడ్డ అనటమే బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడినందుకే కదా గొడవ మీ మధ్యలో. మనకు అది అవసరమే లేదు, బీసీలకు ఆ రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడినరు. వాడెవరో కాంగ్రెస్ వాళ్ళు పెడితే మనం ఎందుకు అది చేస్తామని అన్నట్టు మాట్లాడినరు. మరి ఇవన్నిటి గురించే కదా మాట్లాడినందుకే కదా మేము బయటకు పంపించేది. మీరు ఇవాళ నీ కుటుంబంలో ఫస్ట్ నీ కుటుంబం సంగతి చూసుకో. కేటీఆర్ నీ కుటుంబంలో, కేసీఆర్ కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాము, అయ్యా నీ ఇంట్లో సంగతి చూసుకోండి. 3 ముక్కలు అవ్వడానికి సిద్ధపడ్డది నీ పార్టీ. ఇంకా నీకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందా? ఎవడన్నా నమ్ముతాడా తెలంగాణ ప్రజలు? ఇవన్నీ అడిగింది ఒక ఎత్తు. ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచుకొని అడిగింది. ఈ ఆస్తి సమానంగా పంచుకొని అడిగినందుకు ఆమెను బయటకు పంపిస్తున్నారు. మన పార్టీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీల గురించి మాట్లాడాలి, వాళ్ళ పక్షాన మనం ఉద్యమం చేయాలన్నందుకు ఆమెను బయటికి వెళ్ళగొట్టి కార్యక్రమం చేశారు. ఆస్తి కూడా సమానంగా పంచుకొని ఆయన అడిగింది. మొత్తం కేటీఆర్కే ఇస్తున్నాం. కేటీఆర్ పోయి అమెరికాలో బిజినెస్లు, లండన్లో బిజినెస్, దుబాయ్లో బిజినెస్లు పెట్టుకున్నాడు. ఆయనకు సమానంగా నేను కూడా పుట్టినా కదా, నాకు ఇవ్వమన్నాడు. ఇగో ఇవన్నీ మనసులో పెట్టుకుని కేటీఆర్ బయటకు పంపించింది. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే ఎక్కువ అనండి, దమ్ముంటే. వాస్తవం కాకపోతే ఎక్కువ అనండి. ఎందుకంటే ఫస్ట్ నీ ఇంటి కుటుంబం గురించి మీరు ఆలోచన చేసుకోండి. బయట ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే దాంట్లో 3 లక్షల కోట్లు దోసుకున్నారు మీరు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, కేటీఆర్. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణ జరిగినాక మమ్మల్ని జైలుకు పంపిస్తాడు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకు రాష్ట్ర బడ్జెట్ 0. మొత్తం రాష్ట్రాన్ని కడిగినట్టు చేసేసిండ్రు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం 24 గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్నాడు. మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు 24 గంటలు నిద్రపోకుండా తెలంగాణ ప్రజల కోసం, మరి వీళ్ళకి ఇచ్చిన మాట కోసం నానా కష్టాలు పడుకుంటూ పనిచేస్తున్నారు. నువ్వు వాళ్ళని పట్టుకొని విమర్శన చేస్తున్నావు ఏంటి? మా కేబినెట్ మంత్రులంతా, మా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, మా శ్రీధర్ బాబు గారు, మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం అంతా, మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ఆ 16 నెలలు 18 నెలలు అవుతుందా? ఎందుకు తొందరపడుతున్నావా కేటీఆర్? మేము 5 ఏళ్ళు అవుతుందా గవర్నమెంట్ వచ్చి? ఇంకా ఏళ్ళడానికి చేస్తారు. ఖచ్చితంగా అందరికీ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ స్కీములన్నీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తాడు. ఖచ్చితంగా అందరికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజల పక్షాన నుండే పోరాటం చేస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇది ప్రజల కోసమే పనిచేస్తుంది. మళ్ళీ ఏదో మూటలు అంటుండు, ఏవో కేటీఆర్ అంటుండు, మా ముఖ్యమంత్రి ఏదో మూటలు తీసుకుపోతుండు ఢిల్లీకి. మా దగ్గర మూటలు లేవా బాబు? మూటలన్నీ మీ ఇంట్లోనే ఉండే, ఇంకా మూటలు ఎక్కడ ఉన్నాయి?
రూపాయి లేదు బడ్జెట్లో, రూపాయి లేదు దాంట్లో అంటే ఇంకా ఏమన్నా ప్రాజెక్టులు కట్టామా లేకుంటే ఏమన్నా స్కీములు పెట్టామా? పోనీ ఇప్పుడు రాష్ట్రంలో మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు. మరి మేమైతే ఇప్పటి వరకు ఈ స్కీములలో అంటే స్కామ్ చేయడానికైతే స్కీములు లేవు. ఏమున్నా పేద ప్రజలకు సిలిండర్ ఇస్తారన్నాము, గన్నేమవుతుందే దుబ్బ తప్ప దాంట్లో ఏమున్నది? అందులో సిలిండర్లు, కరెంటు, నిరుపేదలకు, ఇందిరమ్మ ఇండ్లు, మరి మన రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ అన్నట్టు చేశాం. ఇంకో 10-20% ఏమో చేసేది ఉంది. 70-80% రుణమాఫీ అయిపోయింది. ఇక మరి ఇంట్లో స్కామ్ ఎక్కడ జరిగిందే? ఏమన్నా ప్రాజెక్టులు కట్టినామా? ఏమన్నా మోసం చేసినామా? ఏమన్నా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఇంకా స్కీములు పెట్టిండా స్కామ్ చేయడానికి? మరి మాకు ఇక్కడి మూటలతే పైసలు ఎవరో నాయన వాళ్ళకు ఉద్యోగులకు ఇచ్చడానికి డబ్బులు, తర్వాత ఈ స్కీములన్నీ అమలు చేయాలి, పేద ప్రజలకు ఇచ్చినట్టు హామీలన్నీ నెరవేర్చాలనే తాపత్రయంతో 24 గంటలు నిద్రపోకుండా సొంత ఇంట్లో నుంచి మా ముఖ్యమంత్రి గారు సొంత ఇంట్లో నుంచి ప్రభుత్వం రూపాయి ఖర్చు అనుభవించకుండా ఇంట్లో భోజనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. మరి మూటలన్నీ మీ ఇంట్లోనే పడ్డాయి కదా. 10 ఏళ్ళు రాష్ట్రం ఉన్నటువంటి ధనమంతా మీ ఇంట్లోనే ఉంది కదా. మీరే దోపిడీ చేసారు కదా. ఇంకా మా దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నది? ఆ బడ్జెట్లో రూపాయి లేదు. ఇంకా మాకు దోపిడీ చేయడానికి ఆస్కారమే లేదు. అసలు దోపిడీ చేసే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు లేరు. మంత్రులకు కూడా చెప్పాడు 24 గంటలు ఈ ప్రజల కోసమే మరి పనిచేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇప్పుడే కుదుటపడుతున్నాయి. ఇప్పుడే కుదుటపడుతున్నాయి. బయట నుంచి అనేక కంపెనీలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అది మొత్తం సర్దుబాటు చేస్తున్నారు. అటువంటిది మూటలు అంటున్నాం అంటే మూటలు మోసింది, మూటలన్నీ మీరు మోసుకపోయినారు కదా, అవి గుర్తుకొస్తున్నట్టున్నాయి కేటీఆర్. అది కరెక్ట్ కాదు. కేటీఆర్కు మేము చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, అది మానుకో, ఇవన్నిటిని మభ్యపెట్టే కార్యక్రమం చెయ్యకు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీ పంచాయతీని ఉడగొట్టుకోండి. పాపం ఆడబిడ్డను ఆమె కవితకును బయటికి పంపకుండా మొదలు మరి మొత్తం మీ రంగంతా బయట పెడుతుంది. ఎందుకు తొందరపడుతున్నా కేటీఆర్? మొత్తం నేను రంగంతా బయట పెడుతుంది. తొందరపడకు. ఇంట్లో ఆడబిడ్డను బయటికి పంపించకండి. నేను ఒక ఆడబిడ్డగానే సపోర్ట్ చేస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం కాదు. సపోర్ట్ అంటే అరే బయటికి పంపకుండా అన్యాయం చేయకుండా అంటున్నాం అంతే. మీ ఇంట్లో ముచ్చట మాట్లాడుకోగా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారంటే మీ ఇంట్లోనే సక్కా లేదు కాంగ్రెస్ పార్టీ. మీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు. పార్టీ 3 ముక్కలు కాబోతుంది. ఇక హరీష్ రావు గారు ఉంటేనేమో పార్టీ ఉంటేనేమో మంచిగా ఉంటేనేమో ఉంటాడు, లేదు అంటే బీజేపీకి వెళ్ళిపోతాడు, మాట్లాడుకొని పెట్టుకున్నాడు. ఇంకెందుకురా భయ్ మీరంతా? ఎక్కడిది మీ పార్టీ? ఎక్కడ ఉన్నదో ఎక్కడ ఉంటుంది అనుకుంటుర్రేది? మీ పార్టీ ఉంటుందని అనుకుంటుర్రేది మీరు? ఎట్లా కవితను బయటకు పంపిస్తున్నారు? ఇంకెక్కడిది ఏ పార్టీ? ఇంకా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే హక్కు మీకు లేదు. అది మానుకోమని చెప్తున్నా. ఎందుకంటే మీరు